టీడీపీలో వారసుడు వచ్చేసినట్టే. ఈ మహానాడులో నారా లోకేష్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాదనుకుంటే తప్ప, ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, ఏపీ పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, టీడీపీ ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా ఉంది అని. అయితే 2014లో తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది కానీ, ఇప్పుడు నామమాత్రంగానే ఉంది. అసలు తెలంగాణ టీడీపీకి 2023 నుంచి అధ్యక్షుడే లేడు. తెలంగాణలో ఆ పార్టీ ఉనికి దాదాపుగా కనుమరుగైంది. కాబట్టి టీడీపీ తన తాను జాతీయ పార్టీ అని పిలుచుకోవడం బహుశా అప్రోప్రియేట్ కాదు. అది అట్లా ఉంచితే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని కొంతకాలంగా డిమాండ్లు మొదలైనవి. తాజాగా మంత్రులతో సహా మిగతా లీడర్లంతా మహానాడు సందర్భంగా ఇదే డిమాండ్ లేవనెత్తారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి టాసిట్ అప్రూవల్ లేకుండా వాళ్ళు ఈ డిమాండ్ చేయరు. టాసిట్ అప్రూవల్ అంటే బయటికి చెప్పకపోయినా లోపల లోపల అంగీకారం ఉంది నాయకుడికి అని అర్థం చేసుకోవడం అన్నమాట. లోకేష్కి ఇప్పటికే పార్టీ మీద చాలా వరకు పట్టొచ్చింది. 2024 ఎన్నికలకు ముందు నుంచే లోకేష్ టీడీపీలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగాడు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ బాధ్యతల్ని అప్పజెప్పడం వరకు ఆయన ముద్ర ఉంది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇక పార్టీలో ఓపెన్గానే అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. టీడీపీకి సమీప భవిష్యత్తులో లోకేషే అధినాయకుడు అనే మెసేజ్ వెళుతుంది. టీడీపీకి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే టాప్ లీడర్ అనేది ఖరారవుతుంది. దీంతో పార్టీలో సీనియర్లు, జూనియర్లు అందరూ ఆయన నాయకత్వానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పార్టీ ప్రెసిడెంట్ అవ్వడం న్యాచురల్ ప్రోగ్రెషన్లా ఉంటుంది. ఇలాంటి ఆలోచనతోనే కేసీఆర్, కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాడు. ఒకటే తేడా ఏంటంటే, బీఆర్ఎస్లో కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండడు. పార్టీ నాయకులతో మాట్లాడడం, కార్యకర్తలతో కలవడం. అందువల్ల కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ లోటుని భర్తీ చేశాడు. అయితే టీడీపీ విషయంలో సన్నివేశం కొంచెం డిఫరెంట్. ఆ పార్టీలో అటువంటి లోటు లేదు. చంద్రబాబు గారు ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయనది హ్యాండ్స్ ఆన్ అప్రోచ్. ఆయనకు ఆరోగ్యం సహకరించినంత వరకు రాజకీయాలకి, పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటాడు అని భావించడం కష్టం. అందువల్ల చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్కి ఈ ట్రాన్సిషన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం కష్టం. అయితే లోకేష్కి టీడీపీ నాయకత్వాన్ని అప్పజెప్పాలి అనే విషయంలో చంద్రబాబు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి, అంటే భువనేశ్వర్ గారికి, బాలకృష్ణ లాంటి వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎప్పుడు, ఎలా, ఏ దశల్లో చేయాలన్న దానిపైనే చాలా కాలంగా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంకా 4 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి మరిన్ని బాధ్యతలను అప్పచెప్పటం సేఫ్ బెట్ అనేది ఆలోచనగా కనిపిస్తోంది. లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. టీడీపీలో ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నవాళ్ళు, ఆ తర్వాత చంద్రబాబుతో ప్రయాణించిన వాళ్ళు ఇక రాజకీయ విరమణ చేయక తప్పదు. ఇప్పటికీ యనమల రామకృష్ణుడు, బుచ్చే చౌదరి లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. ముందు ముందు దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళు కూడా సైడ్ లైన్ అవుతారు. లోకేష్తో పాటు ఒక కొత్త తరం ఇక టీడీపీలో పగ్గాలు చేపడుతుంది. టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు లోకేష్ వర్గంగా ముద్ర ఉంది. మొత్తంగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఇప్పటికే లోకేష్ తనదైన ముద్ర వేసుకున్నాడు. కేడర్తో సంబంధాలు మెయింటైన్ చేయడంలో, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చురుగ్గా ఉన్నాడు. దాదాపు 15 ఏళ్లగా పార్టీలో ఎత్తులు పల్లాలు చూశాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా కుంగిపోకుండా నిలబడ్డాడు. ఈ అనుభవంతో 42 ఏళ్ల లోకేష్ పార్టీని కొత్త పొంతలు తొక్కించగలడు అని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. అయితే తాజా పరిణామాల మీద అనుమానాలు, అసంతృప్తులు లేకపోలేవు. ఇప్పటికే టీడీపీలో ఎన్టీఆర్ నినదించిన తెలుగు ఆత్మగౌరవం, ఎన్టీఆర్ ప్రబోధించిన రాజకీయ విలువలు, ఆయన ప్రాతినిధ్యం వహించిన
తెలుగుదనం కరువయ్యాయి అని చాలామంది విమర్శిస్తుంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన రాజకీయ పరిణితి, అసాధారణ ఓర్పు, అందరినీ కలుపుకుపోయే తత్వం నారా లోకేష్ హయాంలో ఉంటాయా అనేది కొంతమంది అనుమానం. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో త్వరలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.